గౌరవనీయులు గోల్డెన్ మార్క్ కంపెనీ యాజమాన్యం శివరామ్ గారికి, వీరన్న గారికి, మోహన్ గారికి, ప్రియమైన డీలర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా శివకుమార్ గారు రఘువీరారెడ్డి గారికి దగ్గర, ఆయన గారి ప్రోగ్రాం ఇది. ఆయన గారికి ఈరోజు అత్యవసర కార్యక్రమం ఉండి, అన్నా నువ్వు వెళ్ళాలి అంటే, నువ్వు వస్తే నేను వస్తాలే అని అన్నా. లేదు, నాకు గ్రామంలోనే అర్జెంట్ వచ్చింది, నువ్వు ఎట్టి అన్నా వెళ్ళి. నేను ఖమ్మం వెళ్ళే ఆన్ ది వేలో ఉన్నా. ఇక పెద్ద ఆయన చెప్పిండు కాబట్టి మీ కంపెనీ కోసం, మీకోసం ముఖ్యంగా ఏంటంటే, కేవలం 4 సంవత్సరాల్లోనే రైతులు అడిగి తెచ్చుకునే కాడికి వచ్చారనంటే వీళ్ళ దగ్గర ఏదో కొంత సరుకు ఉందని, వీళ్ళ దగ్గర ఏదో విషయం ఉందని, వీళ్ళేదో రైతులకి మేలు చేసే కంపెనీగా ఉందనే ఉద్దేశంతో రఘువీరారెడ్డి గారు చెప్తే తప్పు చెప్పడు కాబట్టి ఆయన మీద నమ్మకంతో వచ్చా. ఇప్పుడు డీలర్లు ఒకళ్ళిద్దరు చెప్పిన దాన్ని బట్టి కూడా కేవలం 4 సంవత్సరాల్లోనే రైతులు నాకు ఎరువులు కావాలి అనే కాడికి వచ్చారంటే, ఇంకా దీన్ని మీరు డెవలప్ చేసి, ఈ శివకుమార్ గారు ఏం చేశారంటే గత 10-15 సంవత్సరాలుగా సాయిల్ టెస్టింగ్లు బాగా సాయిల్ అనాలిసిస్ చేసి, ఏ భూముల్లో ఏమి లేదు, ఏ పంటకి ఏది తక్కువ, ఏ సూక్ష్మమూలికలు కావాలి అనే దాన్ని కనిపెట్టి దీన్ని కనిపెట్టినట్టుగా నాకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి డీలర్లు మీరు ఎవరు వచ్చినా కూడా రైతుల్ని యూరియా వేయకుండా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వచ్చినప్పుడు యూరియాని బాగా డిస్కరేజ్ చేయాలి. యూరియా వల్లనే పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టాల్సి వస్తుంది, పంటలు ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. మన పంటలు ఏ దేశం కూడా కొనే పరిస్థితి ఎందుకు లేదంటే, మనం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం. పురుగు మందులు ఎక్కువ ఎందుకు వాడుతున్నాం అంటే, ఎక్కువ నైట్రోజన్ వాడుతున్నాం. ఆ భూమిలో ఏం తక్కువ ఉందో ఏం ఎక్కువ ఉందో మనకు తెలియదు. అందుకనే పక్కన రామయ్య గారు వేసిండు కాబట్టి నేను వేస్తున్నా, నేను వేసిండు కాబట్టి పుల్లయ్య గారు కూడా వేస్తుండు. ఆ యూరియా మోతాదు ఎక్కువైపోయి, తెగుళ్ళు ఎక్కువైపోయి, పురుగు మందులు ఎక్కువ కొట్టేసి ఆ పంటలు బయటికి దేనికి ఉపయోగపడట్లేదు. ఇక్కడ ప్రజలు తిన్నా కూడా రోగాలతో చచ్చిపోతున్నారు తప్ప అటు వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి మీరు డీలర్షిప్లో ఉన్నారు కాబట్టి, రైతులు మీ దగ్గరికి వస్తుంటారు కాబట్టి యూరియాని తక్కువ వాడే కార్యక్రమం చేయండి. నేను కూడా మీరు అందరూ ఒప్పుకుంటే రైతుల అభిప్రాయం తీసుకోండి. యూరియా తక్కువ రేటు ఉండటం మూలాన రైతులు దాన్ని ఎక్కువ వాడుతున్నారు. అందుకని నేనేమంటున్నట్టు యూరియా రేటు కూడా పెంచేవయా అంటున్నా కేంద్రాన్ని. ఎందుకంటే అది 200-300 ఉండేసరికి 1500-1400 పెట్టి కాంప్లెక్స్ ఎవడు కొనాలి, ఇంకోటి ఎందుకు కొనాలి, యూరియా తీసుకెళ్తే తొందరగా నల్లబడుద్ది, తొందరగా పచ్చబడుద్ది, తొందరగా వ్యవహారం వస్తుందని అనుకుంటాడు రైతు. కానీ దానివల్ల జరిగే నష్టం తెలియట్లా. భూమి పాడైపోతుంది, పండించిన పంట పనికి రావట్లేదు, రైతుకి సుఖం లేదు, రైతుకు ఆదాయం లేదు. కాబట్టి దయచేసి మీ దగ్గరికి రైతులు వస్తారు కాబట్టి రైతులకి దానికి ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ కంపెనీది మీరు నిజంగా మీ గోల్డెన్ మార్కు రైతులకు ఉపయోగపడింది అనుకుంటే యూరియా లేని ఎరువుల్ని శివకుమార్ గారి ద్వారా మీరు దీన్ని ప్రమోట్ చేసి రైతులకు ఎక్కువ ఆదాయం రావాలి, వ్యవసాయ ఖర్చులు తగ్గాలి. వ్యవసాయ ఖర్చు తగ్గటంతో పాటు ఆదాయం పెరిగితేనే రైతు నిలబడగలుగుతాడు. కాబట్టి దయచేసి మీ ప్రాంతాల్లో కూడా ఆయిల్ ఫామ్ వేయించండి, జాజి వేయించండి, వక్క వేయించండి. కర్ణాటక వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? కర్ణాటక ప్లీజ్ కమ్. తుముకూరు కానీ, షిమోగా కానీ, ఒక్క పంట పండించే ఏరియా ఉంటే దాని గురించి ఒక 2 నిమిషాలు చెప్పు ప్లీజ్. 2 నిమిషాలు చెప్పు, నేను దానికోసం వచ్చిన. ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. డీలర్స్ అందరికీ కూడా మీ వ్యాపారంతో పాటు మీ ప్రాంతంలో రైతులు బాగుపడాలా, దానికి తగ్గట్టుగా మీరు మీ వ్యాపారాన్ని కొనసాగించండి అని చెప్పి డీలర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ, కంపెనీ ఎక్కడన్నా పొరపాటు జరిగితే మాత్రం అది కూడా కంపెనీదే బాధ్యత. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.